మనం డైలీ యూజ్ చేసే ఈ 3 హౌస్ హోల్డ్ ఐటమ్స్ వల్ల మన హెల్త్ రిస్క్‌లో పడుతుందని మీకు తెలుసా? ఈ 3 హౌస్ హోల్డ్ ఐటమ్స్ చాలా సేఫ్ అని అనుకుంటాం. కానీ యాక్చువల్‌గా దీని వల్ల మనకి హార్మ్‌ఫుల్ కెమికల్స్ రిలీజ్ అవుతున్నాయి. హాయ్! నేను డాక్టర్ మల్లిక. లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. నెంబర్ 1 సెంటెడ్ క్యాండిల్స్. ఇది యూజ్ చేయడం వల్ల థాలెట్స్ అనే కెమికల్స్ రిలీజ్ అవుతుంటాయి. దీనివల్ల మనకి హార్మోనల్ చేంజెస్ అవుతుంది. లాంగ్ రన్‌లో చాలా హార్మోనల్ ఇంబాలెన్స్ అవ్వచ్చు. మనం రిలాక్స్ అవుదామని యూజ్ చేసే క్యాండిల్స్ వల్ల ఈవెన్ మనకి బ్రీతింగ్ ఇష్యూస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. సో సెంటల్ క్యాండిల్స్ బదులుగా మనం న్యాచురల్ ఆయిల్స్ అట్లాంటి వాటితోటి రీప్లేస్ చేసుకోవచ్చు. నెంబర్ 2 ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్. ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్ ఓవర్ ద టైం ఏమవుతుంది అంటే మైక్రో ప్లాస్టిక్ డిగ్రేడ్ అయ్యి మైక్రో ప్లాస్టిక్ అనేది మన ఫుడ్లో అక్యుములేట్ అవుతుంది. దీనివల్ల లాంగ్ రన్లో మన బాడీలో చాలా మైక్రోప్లాస్టిక్ పార్టికల్స్ అనేవి అక్యుములేట్ అయిపోయి చాలా డేంజరస్ అవ్వచ్చు. సో ప్లాస్టిక్ బోర్డ్ బదులుగా మనం వుడెన్ బోర్డ్స్ కానీ లేకపోతే స్టీల్ చాపింగ్ బోర్డ్స్ కానీ యూజ్ చేయొచ్చు. నెంబర్ 3 స్క్రాచ్డ్ నాన్ స్టిక్ ప్యాన్స్. స్క్రాచ్ నాన్ స్టిక్ ప్యాన్స్ యూజ్ చేస్తే మనకి పిఎఫ్ఏ అనే కెమికల్స్ రిలీజ్ అవుతుంది. ఈ కెమికల్స్ వల్ల మన బీపీ హై అవ్వచ్చు, కొలెస్ట్రాల్లో చాలా ఎక్కువ పెరగవచ్చు, ఈవెన్ సమ్టైమ్స్ రిప్రొడక్టివ్ ఇష్యూస్ కూడా అవుతాయి అన్నమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ నాన్ స్టిక్ ప్యాన్స్, ప్లీజ్ ట్రై టు రీప్లేస్ దెమ్ విత్ స్టీల్ ప్యాన్స్. ఈ 3 ఐటమ్స్ చాలా సేఫ్ అనుకున్నాం కదా మనం ఇప్పటిదాకా, కానీ ఎంత డేంజరస్ ఇప్పుడు తెలుసుకున్నారు కదా. ఇమీడియట్గా మీ ఇంట్లో ఈ ఐటమ్స్ ఉంటే రీప్లేస్ చేసేసేయండి. ఒకవేళ మీరు సేఫ్ ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలా సింపుల్ అండ్ హెల్తీ డాక్టర్ టిప్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.